వచ్చావు కథ చెప్పో ఈలోగా టాయిలెట్కి వెళ్ళొచ్చా, మళ్ళీ వచ్చావు కథ చెప్పో టాయిలెట్లోనే ఉండిపోయా. శవాన్ని డబ్బు చేసుకోవాలని ఆశపడ్డారు. పొత్తి కడుపు నిప్పుతో 6 సార్లు వెళ్ళాను. పూర్తి కథ వినాలంటే ఐసీయూలో పడుకునే వినాలి. అక్కడ కూడా వచ్చి కంటిన్యూ చేసి అవగొడతారు. ఏది కథని చెప్పాను. మళ్ళీ వెళ్ళాలి. ట్యాంక్లో నీళ్లు ఉన్నాయేమో చూడు. బ్యాంకులో డబ్బు దోచుకోవడానికి చర్చిలో ఉన్న ఫాదర్ని ఐడియా అడుగుతున్నా, అంతేగా? లేదు ఫాదర్, మేమే ఒక ఐడియా వేసాం. బాడీని పక్కాగా రెడీ చేసి ఫ్యామిలీతో కొడైకెనాల్ వెళ్దాం ప్లాన్ చేసాం. నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటే చూస్తున్నట్టుంది. ఇన్ని కొంచెం బయటకు తీసుకెళ్ళండి. బాడీ మాత్రం ఈ బాడీ చూస్తే ఏమవుతుంది? లగేజ్ అంతా తీసి పెట్టారా? ముందు మీ మావయ్యకి ఫోన్ చేయండి. రేపు ఉదయం కొడైకెనాల్లో 10 గంటలకి. అయ్యో గుండు, ఏంటమ్మా ఇంత పెద్ద తప్పు చేసేసి ఎవరికీ తెలియకుండా దాచేద్దాం అనుకుంటున్నారా? అది పెద్ద సమస్య అయిపోయిందండి. అది మీ ఇంటి రేషన్ కార్డులో సమస్య కుటుంబ సభ్యుల్లా సుస్థిరంగా ఉందిగా. ఈ సమస్య తీయడానికి ఒకే దారుంది. మీ అమ్మాయిల్లో ఒకరిని నాతో పంపించండి. అయ్యయ్యో, అలాంటి తప్పేది నేను చెయ్యను. వీధిలో అడుగు తినేలా చేసి వడ్డీ వసూలు చేసుకుందామని. ఓ, నచ్చలేదా? పర్వాలేదులే, ఇంకో ఆలోచన ఉందిగా. రేయ్, నా డబ్బు తిరిగి వచ్చే వరకు మా వాడు ఇక్కడే ఉంటాడు. వాడికి పాన్ పరాగు వేసి అలవాటు ఉంది. ఎక్కడ పడితే అక్కడే ఉమ్ముతాడు. ఏంట్రా? మిస్టర్ రాకెట్ రవి, ఇంట్లో మగాడు లేడనుకొని గొడవ చేయాలని చూస్తున్నావా? ఎవర్రా నువ్వు? నేను ఈ ఇంటి అల్లుణ్ణి. అల్లుడా? పెళ్ళెప్పుడో జరిగింది? ఈ రోజు ఉదయమే. నేను డబ్బు వసూలు చేయడానికి వచ్చాను. నువ్వు ఇస్తావా? డబ్బు రేపు నీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది. భవానీ, ఆయన తక్కువగా మాట్లాడినా చక్కగా మాట్లాడుతున్నాడు. ఏది ఏమైనా డబ్బు మాత్రం రేపు వడ్డీతో సహా సరిగ్గా రాలేదో మీ తాతకు ఆపరేషన్ జరిగిన ఆసుపత్రిలో మా వాళ్ళందరినీ తీసుకెళ్లి గొడవ పెట్టుకుంటా. రారా వెళ్దాం. నువ్వు పాన్ పరాగు ఉమ్మడానికి ఇంకో ఇల్లు చూద్దాం. రారా. గుండుకి బాగా బుద్ధి చెప్పింది. తండ్రి, బాడీ గార్డ్ మునీశ్వరా, ఈ డెడ్ బాడీ ప్రాణాలతో ఉందని గుండు నమ్మినట్టు ఆ మోసం చేసే మేనేజర్ ని నమ్మించే నాయనా. వెళ్లేదారిలో పోలీసుల కంట్లో కారపొడి చల్లి మమ్మల్ని కాపాడు నాయనా. సార్, అది నీ జాతే గొప్పదని ఎన్నో సంవత్సరాల పగని మనసులో పెట్టుకుని సత్యాగ్రహం చేసిన అమాయకపు యువకుణ్ణి నీ లాఠీతో మళ్ళీ మళ్ళీ కొట్టి ఒక లాఠీ 2గా విరిగిపోయినంతగా నీ కక్షని తీర్చుకున్నాం. సార్, నిజంగా వాడు ఎవడో కూడా నాకు తెలియదు సార్. నిజంగా నా లాఠీతో వాడిని చంపలేదు సార్. లాఠీని ఇలా విసిరేసారు, 2గా విరిగిపోయింది సార్. చూడవయ్యా, ఆ కుర్రోడ్ని చూడు. చనిపోయే వయసే అది. అంత పెద్ద పోరాటంలో కూడా ఒంటరిగా ధైర్యంగా కూర్చున్నాడు చూడు. సరే, చంపేనంటున్నావు గానీ బాడీ ఎక్కడ? బాడీని ఏ చెరువులోనో గుట్టలోనో పాడేద్దామని తిరిగి వచ్చి చూసేసరికి బాడీ మిస్సింగ్ సార్. అయిపోయింది. కనీసం బాడీ ఉన్నా కొట్టినందువల్ల చావలేదు, తాగే చనిపోయాడని పోస్ట్ మార్టంలో ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాబ్లం పెద్దదైంది. బయటకు వచ్చి చూడవయ్యా అతని జాతి మనుషుల్ని. జాతి 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 అన్నిట్లోనూ జాతి. కుక్కలో జాతి, పిల్లిలో జాతి, పులిలో జాతి, ఎలుకలో జాతి. నాకు ఇదంతా నచ్చదంటే నచ్చదు. అండర్స్టాండ్?